నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో ఆదర్శ్ నగర్ లో బార్ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సౌత్ గ్యాస్ సిలిండర్ పేరు దాదాపు 20 గుడిసెలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. సో అక్కడ ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఎవరెవరు నేతలు అక్కడ వచ్చి వాళ్ళని పరామర్శించారు, ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా సహాయం సహకారాలు అనేవి అందించిందా లేదా, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. అయితే ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ లో ఒక గుడిసెలు అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళంతా కొన్ని కుటుంబాలు ఆ ప్రాంతంలో గుడిసెలు నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆ ఒడ్డెర పని కూలీ పని చేస్తూ ఉంటారు. అయితే ఆ సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వీళ్ళంతా మేడారంకు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతాల్లో బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. పైగా ఇక్కడ అంటే స్థానికుల కథనం మేరకు ఏదైతే దీపం అంటించి అదే దేవుడికి దీపం పెట్టి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో ఇది పథకం ప్రకారం జరిగింది, ఒక కుట్ర కోణం దాగిందంటూ కూడా పలు కథనాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇది ప్రమాదం కాస్త రాజకీయ రంగును కూడా పులుముకుందని చెప్పవచ్చు. ఏదైతే గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకొని దీనికి సంబంధించి ఏదైతే బాధితులు పూర్తిగా నష్టపోయారో వారికి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా భవనాలను కూడా నిర్మించాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇకపోతే బీజేపీ కుట్రకోణం దాగి కామెంట్ చేసిన పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా కబ్జాకు గురేది అని చెప్పేసి కబ్జా నేపథ్యంలో ఏదైతే ఇటీవలకు కొంతమంది ప్రాంతానికి చెంది అంటే గుడిసెల్లో నివసిస్తున్న వారి గుడిసెలు తొలగించాల్సిందిగా కూడా డిమాండ్ చేసినట్టుగా కూడా తమకు ఏదైనా పరిమిస్తే తాము వెళ్ళిపోతామంటూ కూడా నివసిస్తున్న చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ గుడిసెలకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ కూడా అయితే అద్దె కూడా వసూలు చేస్తున్నట్టుగా కూడా వాళ్ళ పరిస్థితి. మొత్తంగా ఇదంతా టిఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు ఏదైతే బీజేపీ పార్టీ నేతలు కూడా రాజకీయ రంగులైతే అందుతున్నారని చెప్పవచ్చు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు అని చెప్పేసి బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. స్థలమంతా కూడా కోట్ల రూపాయల కబ్జా చేయడం కూడా జరిగిందని చెప్పేసి అంటే ఉత్పాదంలో వాళ్ళు ఏదైతే నివసిస్తున్న ప్రాంతం నుంచి వాళ్ళను తరిమి వేయడానికి కూడా ఇది ఒక పన్నాలుగా కూడా బీజేపీ నేతలు అయితే దీన్ని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి